డ్రాలో లాస్ట్ జత అండి. రాను శ్రీకృష్ణాశిస్తులతో ఏ వరలక్ష్మి గారు సీతాంధ్రవాడు కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి జత మొదటి రౌండ్ 200 అడుగుల దూరాన్ని 22 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారి జత కన్నా 4 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. బయట పిల్లలు మీరు బయట పెట్టున్నా రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 400 అడుగుల దూరాన్ని నిమిషం 2 సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎం అక్షరారెడ్డి గారు రాయవరం లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం. వారి జత కన్నా మీ జత 2 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. 2 సెకండ్లు మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి. వెళ్ళే రౌండ్ 3 ఏ వరలక్ష్మి గారు సీతాంధ్రవాడు కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 600 అడుగుల దూరాన్ని నిమిషం 55 సెకండ్లలో పూర్తి చేసుకుని మీ జత మొదటి స్థానానికి మూడవ రౌండ్ లో 20 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. వచ్చే రౌండ్ 4 ఏ వరలక్ష్మి గారు సీతాంధ్రవాడు కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నారు. నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 800 అడుగుల దూరాన్ని 2 నిమిషాల 40 సెకండ్లలో పూర్తి చేస్తాయి. మీ జత 4వ రౌండ్ లో మొదటి స్థానానికి 25 సెకండ్లు వెనుకబడే ఉన్నారు. 25 సెకండ్లు వెనుకబడే ఉన్నారు. గోపాల్ గారు వెళ్ళే రౌండ్ 5 ఏ వరలక్ష్మి గారు సీతాంధ్రవాడు కర్నూలు మండల కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి వాల్మీకి సంఘం వారికి వ్యాలంటీర్లకి అలాగే గ్రామ ప్రేక్షకులకు ప్రతి ఒక్కరికి కూడా సభామూలకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని. రేపు 22 రెండుపల్ల విభాగాన్ని కూడా మంచి కాంపిటీషన్ వస్తాయి. 5వ రౌండ్ పూర్తి చేసుకున్న 1000 అడుగుల దూరాన్ని 3 నిమిషాల 31 సెకండ్ల పూర్తి చేస్తాయి. ఈ జత 36 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. వచ్చే రౌండ్ 6 ఏ వరలక్ష్మి గారు సీతాంధ్రవాడు కర్నూలు మండల కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శిస్తున్నారు. 20 పక్కలు పూర్తి చేసి 27 అడుగులు వేయాలి. 2వ బహుమతి సాధించాలంటే 18 రౌండ్లు పూర్తి చేయాలా, తిరిగి 92 వేయాలా. 3వ బహుమతి సాధించాలంటే 16 పట్టెలు పూర్తి చేయాలా, తిరిగి 2 అడుగుల దూరాన్ని లాగాల. 6వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1200 అడుగుల దూరాన్ని 4 నిమిషాల
17 సెకండ్లలో పూర్తి చేశాయి. మొదటి స్థానానికి వెనుకబడి ఉన్నాయి. రెండవ స్థానానికి కూడా 12 సెకండ్లు వెనుకబడి ఉన్నారు. వెళ్ళే రౌండ్ 7. జీసస్ ఆశీస్సులతో ఏ వరలక్ష్మి గారు, బి తండ్రపాడు, కర్నూలు మండలం కరంగిరి. బహుమతుల ప్రధాన కార్యక్రమం అవుతుందని ప్రతి ఒక్కరు కూడా రావాలి. ఇచ్చినటువంటి దాతలు సోదరులు కూడా అందుబాటులో ఉండాలి. 7వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 1400 అడుగుల దూరాన్ని 5 నిమిషాల 12 సెకండ్లలో పూర్తి చేస్తాయి. మీ జత 7వ రౌండ్ లో 2వ స్థానానికి 21 సెకండ్లు వెనకబడే ఉన్నారు. 2వ స్థానానికి వెనుకబడి ఉన్నాయి. వచ్చే రౌండ్ 3. వరలక్ష్మి గారు, బి తండ్రపాడు, కర్నూలు జిల్లా వారి జత చివరిగా ప్రదర్శించండి. ఈ జత అయిపోయిన వెంటనే బహుమతుల ప్రధాన కార్యక్రమం ఉంటుంది. ఇచ్చినటువంటి దాతలు కూడా అందుబాటులోకి రావాలా. 8వ రౌండ్ 1600 అడుగుల దూరాన్ని 6 నిమిషాల 3 సెకండ్లలో పూర్తి చేస్తాయి. 2వ స్థానంలో కొనసాగుతున్న మోరెడ్డి నారాయణ రెడ్డి గారు, పెద్దకుంటాల వారి జత కన్నా మీ జత 26 సెకండ్లు వెనకబడే ఉన్నారు. వచ్చే రౌండ్ 9. ఏ వరలక్ష్మి గారు, నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సామవరం గ్రామంలో 6 పళ్ళ వివాహం అండి. ఇది డ్రాలో లాస్ట్ జత. 54 సెకండ్ల పూర్తి చేశాయి. ఈ జత 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 31 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. 3వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మీ జత 2వ రౌండ్లో ఏ వరలక్ష్మి గారు, బి తండ్రపాడు, కర్నూలు జిల్లా వారి జత చివరి జతగా ప్రదర్శనిస్తున్నాయి. 10వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2000 అడుగుల దూరాన్ని 7 నిమిషాల 43 సెకండ్ల పూర్తి చేస్తాయి. 2వ స్థానానికి 33 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. 3వ స్థానానికి మీ జత నిమిషం 6 సెకండ్లు ముందంజలో ఉన్నాయి. వెళ్ళే రౌండ్ 11. ఇచ్చినటువంటి దాతలు కూడా అందుబాటులో ఉండాలి. రేపు నిర్వహించే 2 పళ్ళ విభాగానికి 18 పట్టెలు పూర్తి చేసి 92 ఏళ్లలో సాధిస్తారండి. 11వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2200 అడుగుల దూరాన్ని 8 నిమిషాల 35 సెకండ్లలో పూర్తి చేశాయి. ఈ జత 11వ రౌండ్ లో 2వ స్థానానికి 35 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. నా ఒక్క చేతితో వచ్చే రౌండ్ 12. వెళ్ళే రౌండ్ 12.
12వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2400 అడుగుల దూరాన్ని 9 నిమిషాల 18 సెకండ్లలో పూర్తి చేస్తాయి. మీ జత 28 సెకండ్లు రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి. వెళ్లే రౌండ్ 13. ఏ వరలక్ష్మి గారు మీ తండ్రపాడు కర్నూలు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి. మీరు రెండవ బహుమతి సాధించాలంటే 18 పట్టెలు పూర్తి చేయాలా, తిరిగి 90 ఉంటాయాలి. సమయం మీకు 5 నిమిషాలు ఉన్నది. 10 నిమిషాలు పూర్తయిందండి. ఈ విభాగానికి సమయం 15 నిమిషాలు. టీం నార్మల్. 13వ రౌండ్ పూర్తి చేసుకున్నాయి. 2600 అడుగుల దూరాన్ని 10 నిమిషాల 12 సెకండ్లు. ఈ జత 32 సెకండ్లు రెండవ స్థానానికి మళ్ళా వెనుకబడి ఉన్నాయి. వచ్చే రౌండ్ 14. మీరు మొదటి బహుమతి సాధించాలంటే 20 పట్టెలు పూర్తి చేయాలా, 20 చేయాలి. రంగుల దూరాన్ని లాగాలా. సమయం మీకు 4 నిమిషాలు ఉన్నది. 14వ రౌండ్ 2800 అడుగుల దూరాన్ని 11 నిమిషాల 2 సెకండ్లలో. మీ జత 32 సెకండ్లు రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి. వచ్చే రౌండ్ 15. 16 పట్టెలు పూర్తి చేసి తిరిగి రంగుల దూరాన్ని లాగితే 3వ బహుమతి సాధించవచ్చు. 2వ బహుమతి సాధించాలంటే 18 పూర్తి చేసి తిరిగి 19వ రౌండ్లో 90 వెళ్ళే రౌండ్ 15. సమయం 3 నిమిషాలు ఉన్నది. 15వ రౌండ్ 11 నిమిషాల 56 సెకండ్లలో. మీ జత 29 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. రెండవ స్థానానికి వచ్చే రౌండ్ 16. ఇటు చివరికి వచ్చి తిరిగి రంగుల దూరాన్ని లాగితే 3వ బహుమతి సాధించవచ్చు. 2వ బహుమతి సాధించాలంటే చివరికి రావాలి. మరలా చివరికి వెళ్ళాలి. మరలా వచ్చే రౌండ్ 16. పదహారవ రౌండ్ 12 నిమిషాల 44 సెకండ్లలో. అదే పోరెడ్డి నారాయణ రెడ్డి గారి జత ఇదే 16వ రౌండ్ను 12 నిమిషాల 22 సెకండ్లలో. అనగా 22 సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. సమయం 2 నిమిషాలు. వెళ్ళే రౌండ్ 17. మీరు బయటి వ్యక్తులు ఎవరైనా వచ్చి కొడుతున్నా ఆపుతాము. బాధపడిన తర్వాత ఏం చేసేది. బయటి వ్యక్తి ఎవరైనా వచ్చి ఎదురుగా కొట్టడం కానీ చేసేగినా ఖచ్చితంగా అక్కడే ఆపుతాము. బాధపడిన తర్వాత ఏం చేసేది. వెళ్ళే రౌండ్ 17. ప్రస్తుతానికి 3వ బహుమతి సాధించాయి. 17వ రౌండ్ 13 నిమిషాల 40 సెకండ్లలో. అదే పోరెడ్డి నారాయణ రెడ్డి గారి జత 13 నిమిషాల 33 సెకండ్లలో. అనగా కేవలం 7 సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి. రౌండ్ లో మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి 92 వేస్తే 2వ బహుమతి సాధించవచ్చు. సమయం మీకు ఆఖరి ఒకే 1 నిమిషం ఉన్నది. తిరిగి 90 ఉంటాయాలి.
రెడీగా ఉండు త్వరగా. సమయం 30 సెకండ్లు. 92 ఏళ్ళ చివరికి వెళ్ళి తిరిగి సమయం మీకు 20 సెకండ్లు. మనం 5 సెకండ్లు. తిరిగి ఒక్కడుగు దూరాన్ని అనగా 3601 దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి 3వ బహుమతి సాధించాయి. మొదటి బహుమతి సాధించిన వారు ఎం అక్షరారెడ్డి గారు, రాయవరం లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా వారి జత 4026 అడుగుల 3 ఇంచుల దూరాన్ని లాగి మొదటి బహుమతి సాధించాయి. రెండవ బహుమతి బోరెడ్డి నారాయణ రెడ్డి గారు, పెద్ద కొట్టాల నంద్యాల మండల నంద్యాల జిల్లా చిరుతా సింగమలై గిత్తల జత 3691 అడుగు దూరాన్ని లాగి రెండవ బహుమతి సాధించాయి. మూడవ బహుమతి ఏ వరలక్ష్మి గారు, ఈ తాండ్రపాడు కర్నూలు జిల్లా వారి జత 3601 అడుగు దూరాన్ని లాగి మూడవ బహుమతి. మరి నాలుగవ బహుమతి వాల్మీకి ముద్దుబిడ్డ ఎర్ర లింగన్న గారు, జగదీష్ నాయుడు గారు, చాబూలు నంద్యాల మండల నంద్యాల జిల్లా వారి జత 3200 అడుగుల దూరాన్ని లాగి ఆ జత 4వ బహుమతి సాధించాయి. మరి 5వ బహుమతి సాధించిన వారు కోన లక్ష్మీ శరణ్యారెడ్డి గారు, కోటకందుకూరు కమాయించి కోన నరసింహారెడ్డి గారు, కోటకందుకూరు ఆళ్లగడ్డ మండల నంద్యాల జిల్లా వారి జత 2669 అడుగుల 3 ఇంచుల దూరాన్ని లాగి 5వ బహుమతి సాధించాయి. సాధించినటువంటి రైతు సోదరులు ఇచ్చినటువంటి దాతలు న్యాయస్థితి దగ్గరికి రావాలి, ఆలస్యం చేయరాదు. సహకరించినటువంటి దాతలకు, కమిటీ మెంబర్లకు, అలాగే వాల్మీకి సంఘం వారికి, అలాగే అన్నదాన కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలకి, అలాగే ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు 3 రోజులు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించినటువంటి ఘనత యువజన గ్రామ ప్రజలకి దక్కుతుంది. అయితే ఈ కార్యక్రమం కూడా భావాలకు లేకుండా ఇంతవరకు కార్యక్రమం కూడా చక్కగా నిర్వహించినటువంటి కమిటీ మెంబర్లకి, వాల్మీకి సంఘం వారికి, అలాగే గ్రామ ప్రజలకి, వాలంటీర్లకి, ప్రతి ఒక్కరూ కూడా సహకరించినటువంటి 50 మంది ప్రజానికానికి కూడా పేరు పేరున మరొకసారి ఈ యొక్క గ్రామ ప్రజల తరఫున మరొకసారి ముఖ్యంగా లాండ్ ఆర్డర్ పోలీస్ శాఖ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.